నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. శ్రీ సిటీని సందర్శించిన త్రిపుర విద్యార్థుల బృందం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక ప్రగతిపై అధ్యయనం. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువ సంఘం కార్యక్రమంలో భాగంగా త్రిపురకు చెందిన 45 మంది విద్యార్థులు, అధ్యాపకుల బృందం మంగళవారం శ్రీ సిటీని సందర్శించింది. శ్రీ సిటీ వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. బృందానికి స్వాగతం పలికిన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కేంద్ర విద్యాశాఖ చొరవను ప్రశంసించారు. దేశ సమైక్యతను చాటి చెబుతూ దేశంలోని విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే ఈ కార్యక్రమానికి శ్రీ సిటీని ఎంపిక చేయడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. శ్రీ సిటీ గురించి వివరిస్తూ ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, FMCG ఇతర వివిధ రంగాలకు సంబంధించి భారత్తో సహా 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఈ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని బలపరుస్తూ భారీ ఉద్యోగాల కల్పనకు ఎలా కృషి చేస్తున్నాయో వివరించారు. అలాగే ఇటీవల శ్రీ సిటీ పర్యటించిన మిజోరాం గవర్నర్ కోరిక మేరకు ఈశాన్య యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా శ్రీ సిటీ చురుకుగా పనిచేస్తోందని డాక్టర్ సన్నారెడ్డి వెల్లడించారు. శ్రీ సిటీ అధికారులతో పరస్పర చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఎంతో ఆసక్తితో శ్రీ సిటీ గురించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. అనంతరం శ్రీ సిటీ పరిసరాలను చుట్టి చూశారు. ఈ ప్యాక్ అంబర్ పరిశ్రమను సందర్శించి అక్కడ ఉత్పత్తులు, పని వాతావరణం గురించి పరిశ్రమల అధికారులతో చర్చించారు. శ్రీ సిటీ ప్రపంచ శ్రేణి సదుపాయాలు, చక్కని వాతావరణం తమనెంతగానో ఆకట్టుకుందని విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ అధ్యయనానికి, భవిష్యత్ ప్రణాళికలకు ఈ పర్యటన ఎంతో ఉపయోగకరమన్న వారు తమ ఆతిథ్యం ఇచ్చిన శ్రీ సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, జాతీయవాదం, ఇతర అంశాల పట్ల అవగాహన కల్పించడానికి ఈశాన్య రాష్ట్రాలు మరియు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో అంతర్భాగమైన యువ సంఘం కార్యక్రమం ద్వారా దేశంలోని ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపి ఆయా ప్రాంతాలలో పర్యాటకం, సాంప్రదాయాలు, సుస్థిర అభివృద్ధి, టెక్నాలజీ, ప్రజల మధ్య అనుసంధానం వంటి 5 ప్రధాన అంశాలలో అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు IISR తిరుపతి నోడల్ సంస్థగా వ్యవహరిస్తోంది.